Watch it. Sir. उधर जाना यार. బీహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష ఎంపీలు చేపట్టిన పార్లమెంటు టు ఈసీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఇండియా కూటమిలో ఉన్న సీనియర్ లీడర్లు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, శరద్ పవార్లు సహా 300 మంది ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా పోలీస్ బారికేడ్లను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎక్కి అవతల దూకారు. ఆ తర్వాత చాలా మంది ఎంపీలు బారికేడ్లపైకి ఎక్కారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అక్కడి నుంచి పార్లమెంటు వద్దకు తీసుకెళ్లి వదిలేశారు. पुलिस आपको डिटेन कर रही है क्या? 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటర్ ఫ్రాడ్ జరిగిందని, దీనికి కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని వాదిస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ల జాబితా సవరణను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ ఓట్ల జాబితా సవరణకు నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ టు ఈసీ ర్యాలీ చేపట్టారు. పార్లమెంటు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి బయలుదేరారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓటర్ ఫ్రాడ్ జరిగిందంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీఎస్పీ అధినేత శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ సహా దాదాపు 300 మంది లోక్సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. बड़ा सबूत क्या चाहिए? केरल में त्रिशूर कॉन्स्टिट्यूएंसी में आप देखेंगे तो इतना कम टाइम पे इतना पॉपुलेशन बढ़ गई. हम फैमिली प्लानिंग और उनसे भी पूछना चाह रहे हैं कि अधिक संख्या में लोग यहाँ बढ़ावा कैसे हो गए इन लोगों का. बड़ा विचित्र भाषा है, और कहीं नहीं है, और कोई कॉन्स्टिट्यूएंसीज में नहीं है. तो ये हुआ क्या? हम सवाल ये पूछ रहे, जवाब उसका दे दीजिए कि इतने सारे परसेंटेज का वोट का बढ़ावा इतना कम समय में कैसे हुआ. इसका जवाब नहीं देते. कहते कॉन्स्टिट्यूशनल अथॉरिटी. अरे भाई, हम उस अधिकार के बारे में पूछ रहे जो संविधान ने आम इंसान को दिया, वोट का हक. तो वो उसका क्या हुआ? वो उसका सवाल पूछ रहे, जवाब तो दे. जी, हमारा वोट का चोरी हो रही है. रातों रात वोट हटा देते हैं, खत्म कर देते हैं. అయితే ఈ ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సంసద్ మార్గ్లో భారీగా పోలీసులు మోహరించారు. రోడ్ బ్లాక్ చేసి బారికేడ్లు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అఖిలేష్ యాదవ్ సహా కొంతమంది ఎంపీలు బారికేడ్లు దూకేందుకు యత్నించారు. వాటిపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని నిలువరించారు. విపక్ష ఎంపీలు అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. పార్లమెంటు వద్దకు తీసుకెళ్లి వదిలేశారు. పోలీసు వాహనం నుంచి దిగిన తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఇండియాలో ప్రజాస్వామ్యం పరిస్థితి ఎలా ఉందో చూడండి అంటూ మండిపడ్డారు. 300 మంది ఎంపీలు ఒక వినతి పత్రాన్ని ఎన్నికల సంఘానికి ఇవ్వాలి అనుకుంటే వాళ్లను అనుమతించలేదని, ఈ ఎంపీలను చూసి ప్రభుత్వం భయపడిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ పోరు రాజకీయం కోసం కాదని, రాజ్యాంగం కోసమని చెప్పారు. ఒక మనిషి ఒక్కో ఓటు మాత్రమే వేయాలని, కానీ కర్ణాటక ఎన్నికల్లో చాలా మంది ఒకటికి మించి ఓట్లు వేశారని ఆరోపించారు. దీని మీదే మొత్తం విపక్షాలు పోరాడుతున్నాయని అన్నారు. देखिए, हिंदुस्तान की डेमोक्रेसी की हालत देखिए. 300 एमपीज इलेक्शन कमीशन से मिलना चाहते हैं और कहते हैं कि हम डेलीगेशन लेके आएंगे, हम आपको एक डॉक्यूमेंट देना चाहते हैं. इलेक्शन कमीशन कहता है नहीं, 300 एमपीज नहीं आ सकते हैं. तो यही हालत है, क्योंकि डरते हैं. 300 एमपीज आ गए और वहां पे सच्चाई निकल आई और हमने उनको थोड़ा जो उनके काम की सच्चाई दिखा दी. दैट इज वाई. लेकिन आपको लगता है कि सर आपको ये जो लड़ाई है, मैं थोड़ा क्लियरली बोलना चाहता हूँ. देखिए, अब ये राजनीतिक लड़ाई से आगे निकल गई है. ठीक है, अब ये देश की जो आत्मा है, स्पिरिचुअल देश का जो आत्मा है, उसके लिए लड़ाई हो रही है. कॉन्स्टिट्यूशन की लड़ाई है. 1 मैन 1 वोट कॉन्स्टिट्यूशन का फाउंडेशन है. 1 मैन 1 वोट के बिना कॉन्स्टिट्यूशन का कोई मतलब नहीं है.
और हमने क्लियरली दिखाया है कर्नाटक में कि वन मैन वन वोट नहीं है। मल्टीपल मैन मल्टीपल वोट, वन मैन मल्टीपल वोट, सारा कुछ चल रहा है। ठीक है, तो ये अब लड़ाई पूरी की पूरी ऑपोजिशन लड़ रही है और हिंदुस्तान के जो युवा हैं उनको ये बात समझ आ गई है। तो अब इलेक्शन कमीशन को छुपना काफ़ी मुश्किल हो जाएगा।